రైట్. చూడండి మనకి ఇక్కడ నెక్స్ట్ కెమిస్ట్రీ క్లాస్ చూడండి ఒకసారి. సో ఫస్ట్ కర్పరం. సో ఇక్కడ కర్పరం అంటే ఏమంటే ఒక పరమాణువులోన ఎలక్ట్రాన్లు ఉంటాయి కదా. సో ఈ ఎలక్ట్రాన్లు కేంద్రకం నుండి నిర్దిష్ట దూరాలలో ఉన్న నియమిత శక్తి స్థాయిలో ఉంటాయి. రైటా. సో ఈ కర్పరాలు అనేటివి సింపుల్గా ఏమని చెప్పాలి మీకు, ఎట్లా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఒకటి కేంద్రకం అనుకున్నది. రైట్. ఇది ఒక కేంద్రకం. సో ఈ కేంద్రకం చుట్టూ మనకి ఎట్లుంటాయి అంటే ఇట్లుంటాయి అనమాట కర్పరాలు అనేటివి. వివిధ శక్తి స్థాయిలో ఎట్లుంటాయి అంటే కర్పరాలు ఉంటాయి అనమాట. సో వీటికి దీనికి ఫస్ట్ దానికైతే ఎస్, తర్వాత పి, తర్వాత డి, తర్వాత ఎఫ్. సో ఈ విధంగా మనకి ఏముంటాయి అంటే కర్పరాలు ఉంటాయి అనమాట. సో ఈ కర్పరాలు ఏడు ఉంటాయి. ఈ కర్పరాల్లో ఉన్న ఎలక్ట్రాన్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, పిలో ఎన్ని ఎలక్ట్రాన్ ఉంటాయి, డిలో ఎన్ని ఎలక్ట్రాన్ ఇట్లా. అంటే ఒక కేంద్రకం నుంచి నిర్దిష్ట దూరంలో ఫస్ట్ ఎస్, తర్వాత ఇంకొంచెం నిర్దిష్ట దూరంలో పి, తర్వాత డి. సో ఈ విధంగా ఏటు అంటే మనకి అంటే నిర్దిష్ట స్థాయిలోన ఒక ఇలా ఇది ఆర్బిటర్స్ అనుకుంటారు. సో ఆ కర్పరాలు ఉంటాయి అనమాట. సో ఆ కర్పరాల్లో ఏటుంటే మనకి ఎలక్ట్రాన్లు అనేటివి ఉంటాయి అనమాట. సో అట్లా ఒక్కొక్క నిర్దిష్ట కర్పరానికి ఒక్కొక్క నిర్దిష్ట శక్తి అనేది ఉంటుంది అనమాట. సో మనకి కేంద్రకం నుంచి ఎంత దూరంలో ఉండేదనే దాన్ని బట్టి ఆ నిర్దిష్ట కర్పరానికి ఎంత శక్తి ఉండేదనే అనేది మనము నిర్ణయిస్తాం అనమాట. సో అది కర్పరం అనుకుంటే ఆ విధంగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రాన్ విన్యాసం. చూడండి ఈ ఎలక్ట్రాన్ విన్యాసం అంటే ఏం లేదు. చూడండి ఒక పరమాణువులోని కర్పరాలు, ఉపకర్పరాలు, తర్వాత ఆర్బిటాల్లోన ఎలక్ట్రాన్ల పంపిణీనే. సో ఎక్కడైనా కానీ ఎలక్ట్రాన్ విన్యాసం అంటే ఏమి, ఎలక్ట్రాన్లని పంపిణీ చేయడం. రైట్. ఎలక్ట్రాన్ ఏం చేయాలా, పంపిణీ చేయాలా. సో ఎలక్ట్రాన్ పంపిణీ చేసేదాన్ని ఎలక్ట్రాన్ విన్యాసం అంటారు. అంతే సింపుల్గా ఒకటే మైండ్ ఏమొస్తుందంటే ఎలక్ట్రాన్ని పంపిణీ చేసేది ఎలక్ట్రాన్ విన్యాసం. రైట్. సో ఎలక్ట్రాన్ విన్యాసం గురించి నెక్స్ట్ మళ్ళీ ముందు వస్తే మాయిల చిత్రం గురించి చెప్తే మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది. అందులో ఫస్ట్ వచ్చేసి మనకు ఒక 3 నియమాలు ఉన్నాయి ఇక్కడ. రైట్. సో ఈ 3 నియమాల గురించి ఒకసారి చర్చిద్దామని నీట్గా. చూడండి ఫస్ట్ ఏముండదు అంటే మనకి ఇక్కడ ఏముండదు అంటే పౌలివర్జన నియమం ఉండదు. సో ఈ పౌలివర్జన నియమం అంటే ఏమి, ఒక పరమాణువుకి చెందిన ఏ 2 ఎలక్ట్రాన్లకి 4 క్వాంటంల సంఖ్యలు అనేవి సమానంగా ఉండవు. సో అంటే ఇక్కడ చూడండి ఒక పరమాణువు ఉంటుంది. సో ఆ పరమాణువుకి ఎలక్ట్రాన్లు చాలా ఉంటాయి. బట్ ఏ 2 ఎలక్ట్రాన్లకి రైట్ 4 క్వాంటం సంఖ్యలు అనేవి ఎట్లుంటే ఈక్వల్గా ఉండవు అని చెప్పేదే పౌలివర్జన నియమం. సో ఇది ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ హుండ్ నియమం చూడండి. హుండీ నియమం అనేది ఇంకా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఈ నియమం ప్రకారము సమాన శక్తి కలిగిన అన్ని ఖాళీ ఆర్బిటాలు ఒక్కొక్క ఎలక్ట్రాన్ల చొప్పున ఆక్రమించిన తర్వాతనే ఎలక్ట్రాన్లు అనేవి జతకూడడం జరుగుతాయి. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇట్లా నార్మల్గా ఎట్లుంటాయి అంటే ఇట్లా ఒక్కొక్కటి ఒక పట్టిక ప్రకారం ఉంటాయి అనమాట. ఇట్లా పట్టికలు అక్కడ. సో ఇట్లా పట్టికలు అక్కడ ఎట్లుంటాయి అంటే ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ నిండాలి ఈ విధంగా. తర్వాత కూడా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ నిండిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఉంటుంది కదా, ఈ శక్తిలో కూడా ఇట్లా ఎలక్ట్రాన్ నిండిన తర్వాత మళ్ళీ అప్పుడు ఏం చేస్తుంటే జత కడుతుంది. ఇది ఇట్లా అప్పుడు జత కడుతుంది ఇట్లా. సో ఇట్లా జత కట్టేదాన్ని మనకి ఇట్లా అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఉండే ఆర్బిటల్ సగం నిండిన తర్వాత అన్ని ఒక్కొక్క ఆర్బిటల్ నిండిన తర్వాత ఏం చేస్తాను నెక్స్ట్ అప్పుడు జత కడతాయి. సో ఇట్లా ఈ విధంగా జత కట్టే ఇట్లా ఈ విధంగా మనకు ఫిల్ అవుతాయి అనమాట ఎలక్ట్రాన్స్. ఈ విధంగా ఫిల్ అయ్యే నియమాన్ని చెప్పేది ఏదనుకంటే మనకి హుండీ నియమం అనమాట. ఏం నియమము, హుండీ నియమం. అది గుర్తుపెట్టుకోవాలి హుండీ నియమం అంటే. రైట్. నెక్స్ట్ మనకి ఏమొస్తుంది అనుకుంటే హావ్బావ్ నియమం. అంటే పరమాణు అనేది భూస్థాయిలో ఉన్నప్పుడు రైట్ ఎలక్ట్రాన్లు ఏమైనా అంటే ఎలక్ట్రాన్లు అతి తక్కువ శక్తి కలిగిన ఆర్బిటాల్లో చేరుతూ అలా మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్యకి సమానం అయ్యే వరకు నిండేలా ఒక దాని ఎలక్ట్రాన్ విన్యాసం నిర్మించబడుతుంది. సో ఈ నియమం ప్రకారమే ఆర్బిటల్లో ఎలక్ట్రాన్ నిండే క్రమము ఆరోహణ శక్తి క్రమంలో ఉంటుంది. సేమ్ అబ్బాయి ఇప్పుడు ఫస్ట్ భూస్థాయిలో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లు తక్కువ శక్తి కలిగిన ఆర్బిటాల్లో చేరుతూ ఉంటాయి. రైటా. ఎక్కడ చేరుతుంటే తక్కువ శక్తి కలిగిన ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ అనేటివి చేరుతూ అలా చేరిన ఎలక్ట్రాన్లు మొత్తం సంఖ్యకి ఏం కావాలంటే ఈక్వల్ కావాలా. సో అట్లా ఈక్వల్ అయ్యేంత వరకు ఏమైతే అంటే ఈ విధంగా చేరుతూ పోతారు. సో అట్లా ఒక ఎలక్ట్రాన్ విన్యాసం అనేది నిర్మించబడుతుంది అనమాట. సో ఆ విధంగా నిర్మించబడేది మనకి ఏమనుకంటే హావ్బావ్ నియమం. సో మనకి దీంట్లోనే సింపుల్ అంటే ఫస్ట్ పౌలివర్జన నియమం అన్నప్పుడు ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. మీరు బట్టైనా కొట్టండి ఏమైనా కొట్టండి ఇది గుర్తుంటే చాలు. ఏ 2 ఎలక్ట్రాన్లకి 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు అని చెప్పేది ఏమి పౌలివర్జన నియమం. ఇదే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
అన్ని ఖాళీ ఆర్బిటాలు ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఆక్రమించిన తర్వాతనే ఎలక్ట్రాన్లు జతకూడతాయని కోసం చెప్పేది ఇది హుండీ నియమం, రైట్. సో ఒక పరమాణు అనేది భూస్థాయిలో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లు అనేవి తక్కువ శక్తి కలిగిన ఆర్బిటాల్లో చేరుతూ అలా మొత్తం ఎలక్ట్రాన్ సంఖ్యకి సమానమయ్యే వరకు నిండేలా ఎలక్ట్రాన్ విన్యాసం అనేది నిర్ణయించబడేది ఏ నియమం అని అడుగుతాడు డైరెక్ట్. సో ఆఫ్బావ్ నియమం. సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు ఈ 3 నియమాలు డిఫరెన్స్ ఈజీ గుర్తుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, మీకు నెక్స్ట్ ఎలక్ట్రాన్ విన్యాసం రాసేకి రావాలంటే ఖచ్చితంగా ఈ మాయిలర్ చిత్రం మీకు గుర్తుండాలి. సో మాయిలర్ చిత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, రైటా. మీకు ఏం చేస్తారని కష్టం అంటే సింపుల్గా ఇక్కడ సో ఈ కొన్ని గుర్తుపెట్టుకోండి. మనకి ఎలక్ట్రాన్ విన్యాసం అన్ని అడగడు కాబట్టి దగ్గర నాకు తెలిసి ఒక 30 మనకి 10వ తరగతిలో ఉండే ఒక పీరియాడిక్ టేబుల్ అని ఒకటి ఉంటాయి, పరమాణువులు ఎన్ని ఉంటాయంటే ఒక 30 వరకు ఉంటాయి. సో ఆ 30 వరకు ఉండే మూలకాలకు సంబంధించి ఎలక్ట్రాన్ విన్యాసాలు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో అందులో మీకు కనీసం అవన్నీ అంటే ఆ 30 మీకు రాసేకి రావాలంటే మీకు ఒక ఆర్డర్ గుర్తుండాలి. కనీసం ఎక్కడి వరకు ఆర్డర్ గుర్తుండాలని కష్టం అంటే 1s 2s 2p 3s 3p 4s 3d, రైట్గా. కనీసం ఇదంతా గుర్తుండాలి. మీరు ఎందుకు గుర్తుపెట్టుకుంటారని కష్టం అంటే మీరు గుర్తుపెట్టుకోండి, దాంట్లో తప్పలేదు. బట్ ఇక్కడ వరకు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో 1s 2s 2p 3s 3p 4s 3d కన్ఫామ్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ మాయిలర్ చిత్రంలో. సో మనకి ఈ విధంగానే దీంట్లోనే ఎలక్ట్రాన్ నిండే ఇది అనేది ఉంటుంది అనమాట, వరుస క్రమం అన్నట్టు. ఫస్ట్ దీంట్లోకి జాయిన్ చేయాల, అంటే ఇప్పుడు ఉంటుంది కదా హైడ్రోజన్ హీలియం, ఇది హైడ్రోజన్ హీలియం లిథియం బెరీలియం బోరాన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఫ్లోరిన్ నియాన్ సోడియం మెగ్నీషియం అంటే పరమాణు సంఖ్యలు 1 2 3 4 5 అని కష్టం. సో దాంట్లో ఉండే ఎలక్ట్రాన్ సంఖ్యలు అనమాట. సో అట్లా ఎలక్ట్రాన్ సంఖ్యను మనకి దీంట్లో చేరుస్తామన్నమాట. సో చేసేటప్పుడు గుర్తుపెట్టుకున్నారుగా. కావాలంటే ఇక్కడ మీకు చూడండిగా, ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది 1s 2s తర్వాత 2p తర్వాత 3s మళ్ళీ 3p తర్వాత 4s 3d 4p 5 ఈ మాయిలర్ చిత్రాన్ని గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ ట్రిక్, మీకు ఇది సింపుల్ ట్రిక్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మీరు చూడండి దీన్ని, ఫస్ట్ 1s 2s నెక్స్ట్ తర్వాత 2p 3s 3p 4s ఫస్ట్ సెకండ్ ఆర్డర్, నెక్స్ట్ మూడో ఆర్డర్ 3d 4p 5s అన్నీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి ఫస్ట్ 2 sలు రాయాల. తర్వాత చూడండి ఇక్కడ 2s 3s ఎస్ కింద అన్ని ఎస్లే ఉంటాయి. ఈడు మాత్రం ఇక్కడ మాత్రం ఫస్ట్ ఎస్ కింద మాత్రం ఏముంటాయంటే అన్ని పీలే ఉంటాయి. 2 3 5 7 1 2 4 6 ఇక్కడ చూసుకుంటే. సో అంటే ఇట్లా మీరు ఏమైనా నెంబర్లు గుర్తుపెట్టుకుంటారంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎస్ పి డి ఎఫ్ అంటే ఇక్కడ చూడండి ఎస్ అంటే ఫస్ట్ ఏమొచ్చింది 1, తర్వాత చూడండి ఇక పి అంటే ఏమొచ్చింది 2 అంటే 3 ఆర్బిటల్, తర్వాత డి అనేది 3, తర్వాత ఎఫ్ అనేది 4. ఈ విధంగా అనుకుంటే ఎస్లో పెట్టే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత 2, పీలో బట్టేటివి గరిష్టంగా ఎన్ని పడతాయి 6 పడతాయి. 6 వరకు మనం ఎస్లో నింపొచ్చు. ఎస్లో అయితే 2 నింపాలి, ఎస్లో మనకు నింపేదాన్ని 2, ఎస్లో మనకు నింపేదాన్ని అంటే 2. సో ఆ పీలోనే మనం గరిష్టంగా ఎన్ని నింపొచ్చు 6 నింపొచ్చు. డీలో ఎన్ని నింపొచ్చు మనము 10 నింపొచ్చు. ఎఫ్లో ఎన్ని నింపొచ్చు 14 వరకు నింపొచ్చు మనం, రైట్. గరిష్టంగా నింపేది ఇంక అన్నీ. సో మీరు ఒకవేళ ఈ ఆర్డర్ని గుర్తుపెట్టుకున్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫస్ట్ 1s 2s వస్తుంది, తర్వాత దాని తర్వాత వచ్చేది. బట్ ఇవన్నీ మనం ఏంటి గుర్తుపెట్టుకోవాలి, ఇన్నోటి మనం గుర్తుపెట్టుకోవడానికి కష్టమవుతుంది. అంటే ఇక ఇది ఎన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది ఇంత గుర్తుపెట్టుకుంటే 1s 2s 2p 3s 3p 4s 3d ఇవి గుర్తుపెట్టుకున్న తర్వాత చూడండి ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్లు పడతాయి అంటే గరిష్టంగా 2, పీలో ఎన్ని పడతాయి 6, డీలో ఎన్ని పడతాయి 10, అంటే ఎఫ్లో ఎన్ని పడతాయి గరిష్టంగా ఎన్ని పడతాయి అంటే 14, రైట్. సో మీరు ఇట్లా ఏదైనా దేనికైనా రాసుకొని పోవచ్చు. ఆ 30 అంటే హైడ్రోజన్ హీలియం లిథియం బెరీలియం అంటే మనకుంటే ఒక 30 మూలకాలు అంటే పీరియాడిక్ టేబుల్. నెక్స్ట్ లెసన్లో మీకు ఎట్లా పీరియాడిక్ టేబుల్ వస్తుంది. సో అందులో మీరు ఏ దానికైనా రాయొచ్చు. ఫస్ట్ 30 దానికి ఈ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఆ ఫస్ట్ 30లోన అన్నీ నార్మల్గా అంటే ఫస్ట్ ఏమైంది ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ హీలియం లిథియం ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 ఉండే అటామిక్ నెంబర్ 8 ఉండే ఒక మూలకం. సో ఆ మూలకాన్ని మనకి ఎలక్ట్రాన్ విన్యాసం రాయాలి. నీకు ఏ మూలకం ఉండదు, అటామిక్ నెంబర్ 8 దాని కష్టం ఇచ్చి దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏం దాని కష్టం కానీ రాయాలనుకున్నప్పుడు సింపుల్ ఫస్ట్ 1s ఇదే సిరీస్. ఫస్ట్ 1s అంటే ఫస్ట్ 1s ఎస్లో ఎన్ని పడతాయి 2 పట్టేది. సో 1s 2 అని రాయాలి, ఇట్లా 1s 2 అని రాస్తా. నెక్స్ట్ ఏముండదు 2s. సో ఎస్లో కూడా ఎన్ని పడతాయి అని కష్టం 2 పట్టేది. సో 2s2 కాబట్టి ఇక్కడ కూడా 2 పడతాయి, రైట్. సో 2s2 ఇక్కడ కూడా 2 పడతాయి. నెక్స్ట్ చూడి మనకి చెప్పింది 8. నెక్స్ట్ ఏమొస్తుంది ఇప్పుడు ఎస్ తర్వాత మీకు ఏం చెప్తే 1s 2s అయిపోయింది. తర్వాత ఏమొస్తుంది 2p. సో ఇక్కడ 2p అని రాయాల. ఇప్పుడు ఇంకా చూడండి మనకు మొత్తం ఎన్ని ఉంటాయని చెప్తే 8. ఆల్రెడీ 2 + 2 ఎంత అయిపోయినాయి 4. సో ఇంకెన్ని మిగులుతాయి. సో మనకి పీలో గరిష్టంగా ఎన్ని పడతాయి 6 పడతాయి. బట్ మనకి ఇక్కడ ఉండేది 8 వరకే కదా, మనం అటామిక్ నెంబర్ 8 కదా రాయాలనుకుంది. ఆల్రెడీ 4 అయిపోయినాయి కాబట్టి ఇది ఎన్ని వస్తాయి అంటే 4 వచ్చి అప్పుడు మొత్తం. సో దాని 8 అటామిక్ నెంబర్ ఉండే ఎలక్ట్రాన్ విన్యాసం అంటే 1s2 2s2 2p4.
సో మీరు ఇట్లా ఏం చేస్తారనుకంటే నెక్స్ట్ పార్ట్ అని చెప్పేటప్పుడు అటామిక్ నెంబర్ పీరియాడిక్ టేబుల్ నేర్చుకునేటప్పుడు ఏదేనికైనా కానీ 30 మూలకాలు ఏ మూలకానికి అడిగినా టక్ 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 ఇట్లా రాసుకునేవాళ్ళు వరుసగా. సో ఇప్పుడు 10 వరకు ఇప్పుడు ఇదే దాన్ని నెక్స్ట్ 12 ఉండదా 12కి రాయమని కష్టం అంటాడు. సో ఫస్ట్ 1s2 2s2 ఇట్లా ఉంటుంది. ఎందుకంటే 4 అయిపోతాయి. ఇవి గరిష్టంగా 2 పట్టేది. నెక్స్ట్ మన పీలో మాత్రం ఎన్ని పడతాయి 6 పడతాయి. కాబట్టి 2p6 అంటే ఇక్కడ ఎన్ని అయిపోయాయి 10 అయిపోయినాయి. ఇంకా 2 మిగులుతాయి. సో నెక్స్ట్ వచ్చేది ఏమి 1s 2s 2p తర్వాత ఏమొస్తున్నది 3s వస్తుంది. కాబట్టి మళ్ళీ 3s రాయాలి. సో ఎస్లో ఎన్ని పట్టేది 2 కాబట్టి 2 రాయాలి. ఎందుకంటే మిగిలిన 2 కాబట్టి సో అప్పుడు 12 అయిపోతుంది. సో అయితే ఏ నెంబర్ కన్నా మనము ఎలక్ట్రాన్ విన్యాస్ రాయొచ్చు. అది రాయాలంటే 1s 2s 2p 3s 3p 4s గుర్తుపెట్టుకోవాలి. రైటా. సో ఈ లైన్ ఇటు వరకు గుర్తుపెట్టుకొని తర్వాత ఎస్లోని గరిష్టంగా 2, పీలోన అయితే 6 పడతాయి, డీలోన 10 పడతాయి, ఎఫ్లోన అయితే 14 పడతాయి అని కష్టం మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఎలక్ట్రాన్ విన్యాస్ నేర్చుకోవచ్చు. బట్ మీరు ఆ 30 మూలకాలు గుర్తుపెట్టుకునేటప్పుడు ఇక్కడ చూడండి నీట్గా రాసినాను. కానీ ఈ 2 మూలకాలు స్పెసిఫిక్గా ఉంటాయి. ఏదేదనికంటే క్రోమియం కానీ కాపర్ కానీ. సో ఈ క్రోమియం యొక్క మనకి ఇది అటామిక్ నెంబర్ వచ్చేసి 24, కాపర్ది వచ్చేసి 29. సో మీరు గుర్తుపెట్టుకోండి క్రోమియం మరియు కాపర్ అంటే అటామిక్ నెంబర్ 24 మరియు 29 కలిగిన మూలకాలు అనే దానికి ఏముంటుంది అసాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఉంటుంది. మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు 24 కదా 24 చూడండి. ఫస్ట్ 1s 2s 2p 3s 3p 4s 3d ఆర్డర్ కరెక్ట్ గుర్తుండదా ఉండదు. ఎస్లోని 2 ఎస్లోని 2 పీలోని 6 ఎస్లోని 2 పీలోని 6 ఎస్లోని 2 పట్టాల. బట్ ఇది ఏమవుతుంది అనుకంటే స్థిరత్వం కోసం రాసుకున్నట్టుగా ఎస్ 2 నిండిన తర్వాతనే డీ కాటికి పోవాలా. డీ ఫుల్ కావాలి. బట్ ఇది ఎస్ అనేది ఇంకా సగమే ఉండదు. ఎస్లో 2 పడతాయి కానీ ఇక్కడ ఏమంటాడు 1 పట్టినారు. బట్ ఇక్కడ ఏం చేస్తాను కష్టం అంటే ఎస్ అంటే 1 ఉంటుంది. డి అంటే ఎన్ని పడతాయని చెప్తే మీకు 5 పడతాయి కదా. సో 5 అన్నప్పుడు ఇక్కడ చూడండి ఎట్లా ఉంటుంది అని కష్టం అంటే 1 2 3 4 5 అంటే ఫస్ట్ ఇది 1 తర్వాత ఇది 2 3 4 పట్టిన తర్వాత ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఈ ఒకవేళ ఎస్లో 2 ఉంటాయి కానీ ఇక్కడ 4 అయిపోతాయి. అంటే ఇంకోటి ఏమవుతుంది ఖాళీ మిగిలిపోతుంది. అందుకోసము ఇది సగమైన స్థిరత్వం ఉండడానికి అంటే ఒకవేళ ఈ 1 4 ఎస్లో ఉండే ఒకటి దీంట్లోకి నిండింటే కింద అప్పుడు ఏమైతే 5 అవుతాయి 3d5 అంటే ఇక్కడ ఏమైతే అన్ని పట్టికలు నిండుతాయి కదా. సో అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం దీనికి స్టెబిలిటీ వస్తుంది అనమాట. ఈ మూలకానికి ఏమొస్తుంది సో స్టెబిలిటీ. సో అట్లా స్టెబిలిటీ రావడం కోసం ఏం చేస్తుందంటే తన ముందున్న మూలకంకు ఒక దీనికి సాక్రిఫైస్ ఇస్తుంది అనమాట. సో సేమ్ ఇక్కడ కూడా అంతే 3d10లో. సో ఈ మూలకానికి ఏమొస్తుందంటే స్థిరత్వం కోసము తన ముందు ఉండే మూలకానికంటే తన తర్వాత మూలకం అనేది అయితే కంప్లీట్గా నిండుతుంది అనమాట. అట్లా మనకి ఏ మూలకాల్లో జరుగు రైట్. ఏ మనకి 30 ఫస్ట్ ఉన్నాయి కదా వాటిలో ఏ దాంట్లో జరుగు. బట్ ఈ 2 అవుట్లో మాత్రమే ఏముంటుంది అనుకుంటే ఇట్లా అసాధారణమైన ఎలక్ట్రాన్ విషయాలు ఉంటాయి కాబట్టి సో ఆ 30 అన్ని నార్మల్గా రాసుకుని పోయేవి ఇట్లా. బట్ ఇక్కడ మాత్రం ఈ 2 ఏమంటే స్పెసిఫిక్గా ఉంటాయి కాబట్టి సో అసాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం కలిగిన 2 మూలకాలు ఏంటంటే ఒకటి క్రోమియం వచ్చేసి ఒకటి కాపర్. సో వాటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో వీటికి అసాధారణంగా కలిగి ఉంటాయి కాబట్టి ఎగ్జామ్లో తీసుకోపి ఎక్కువ ఉంటుంది అనమాట. రైట్. చూడండి నెక్స్ట్ మీకు ఏమైతే క్వశ్చన్ అంటే మనకి మీకు చెప్తే ప్రధానంగా రైట్. సో మనకి ఏమైతే క్వశ్చన్ అంటే ఎలక్ట్రాన్కి సంబంధించి దేనికి సంబంధించి క్వశ్చన్ అంటే ఎలక్ట్రాన్కి సంబంధించి రైట్. సో మనకి ఇది 3 ఉంటాయి రైట్. పరమాణువులోన 3 ప్రాథమిక కణాలు ఉంటాయని కోసం మనం ఇంటికి ముందు ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు కూడా చెప్పినాను. అవి ఎలక్ట్రాన్, తర్వాత ప్రోటాన్, తర్వాత న్యూట్రాన్ అని క్వశ్చన్ రైట్. మీకు చూడండి సో మీకు అనేది కొంచెం మీది చిన్నది కాబట్టి మీకు సో మీకు అక్కడ కొంచెం నేను జూమ్ చేసుకొచ్చి నేను మాట్లాడతాను దీని గురించి. ఎందుకంటే ఫోన్లో చూస్తే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి సో నేను ఒక్కదాని గురించి చెప్తాను మీకు. సో బట్ మీరు నేర్చుకుంటప్పుడు మాత్రం పార్టీకి ఒకే దగ్గర నేర్చుకొని కంపారిజన్ చేసుకోండి. ఎలక్ట్రాన్కి ప్రోటాన్కి కంపారిజన్ చేసుకుంటూ చూసుకోండి ఒకసారి. రైట్. చూడండి ఎలక్ట్రాన్ అనే క్వశ్చన్ ఏమి అంటే ఈతో చూస్తారు నెగిటివ్ తెలుసు కదా మీకు. నెగిటివ్ ఉంటుంది. దీని యొక్క ఆవేశం అనేది నెగిటివ్ ఉంటుంది. ప్రోటాన్కి అయితే కింద పాజిటివ్ ఉంటుంది. న్యూట్రాన్కి అయితే కింద ఏముండదు. ఎలక్ట్రాన్ పాజిటివ్ అంటే పాజిటివ్ నెగిటివ్ ఏముండదు దానికోసం చెప్పినాము ఇంతకుముందు. సో చూడండిగా ఉత్సర్గనాల ప్రయోగాలు జరిపిన శాస్త్రవేత్త ఎలక్ట్రాన్స్ గురించి వీటిని కనుగొనాలని ఉత్సర్గనాల ప్రయోగాలు జరిపిన శాస్త్రవేత్త ఎవరంటే విలియం క్రూక్స్. ఎవరు అయితే విలియం క్రూక్స్ అని ఆయన మనకి దీని గురించి శాస్త్రవేత్త మనకి ఏం చెప్పినాడు అనుకుంటే ప్రయోగాలు చేసినాడు అనమాట ఎలక్ట్రాన్ కనుగొనడం కోసం రైట్. సో నెక్స్ట్ దీనికి అందుకోసం అప్పుడు జరిపేటప్పుడు ఏమన్నాడంటే ఈ క్యాథోడ్ కిరణాలు అని కష్టం లేదంటే రుణ కిరణాలు అని కష్టం అంటారు. ఎలక్ట్రాన్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంది నెగిటివ్ ఆవేశం ఉంటుంది, రుణ ఆవేశం కలిగి ఉంటుంది. అందుకోసం వీటిని రుణ కిరణాలు అని కష్టం అనొచ్చు లేదా క్యాథోడ్ కిరణాలు అన్నా కానీ అన్నీ ఒకటే ఇవన్నీ రైట్. అలాగే ఈ రుణ కిరణాలు అనేది విద్యుత్ క్షేత్రంలోన రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్లు అండి. రుణ కిరణాలు అంటే ఎలక్ట్రాన్లు ఇక్కడ విద్యుత్ క్షేత్రంలో అయితే ఎటువైపు పోతాయి యానోడ్ వైపు పోతాయి. యానోడ్ అని గుర్తుపెట్టినండి. యానోడ్ అంటే ఎలక్ట్రాన్ అని రావాలి నీకు. చూడండి అలాగే అయస్కాంత క్షేత్రంలో అంటే ఏ ధ్రువం వైపు పోతాయి
ఉత్తర ధ్రువం వైపు వంగుతాయి. సో అలాగే ఎందుకోసం రుణ కిరణాల్లో ముఖ్యంగా ఉండే మూల కణాలు ఏంటంటే ఎలక్ట్రాన్స్. అందుకోసం ఎలక్ట్రాన్స్ రుణ కణాలు అంటారు. సో మీరు ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది, సో ఈ రుణ కణాలు అనేటివి మనకు 2 రకాల క్షేత్రాలు ఉంటాయి. ఒకటి విద్యుత్ క్షేత్రం, ఇంకోటి వచ్చేసి అయస్కాంత క్షేత్రం. సో విద్యుత్ క్షేత్రంలో మనకి రుణ కిరణాలు అనేవి ఎక్కడికి పోతాయి? యానోడ్ వైపు పోతాయి. ఎక్కడ పోతాయి? యానోడ్ వైపు పోతాయి. అలాగే ఇది మనకి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ప్రకారం చూసుకుంటే కానీ ఉత్తర ధ్రువంగా మనకి అయస్కాంతాలు అనేవి పోతాయి. అయస్కాంత క్షేత్రంలో ఉత్తర ధ్రువం వైపు ఏం పోతాయంటే రుణ కిరణాలు పోతాయని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ క్యాథోడ్ కిరణాలను కనుగొని శాస్త్రవేత్త పేరు వచ్చేసి జేజే థామ్సన్. ఇంపార్టెంట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే ఈ జేజే థామ్సన్ ఇది క్యాథోడ్ కిరణాలను కనుగొన్నాడు, కానీ వాటికి ఎలక్ట్రాన్ అనేది పేరు పెట్టలేదు. సో ఈ రుణ కిరణాలకి ఎలక్ట్రాన్ పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే జీజే స్టోనీ. అలాగే చూడండి ఈ ఆవేశం అనేది దాదాపు అన్నిటికి ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఆవేశం కాబట్టి నెగిటివ్ ఉంటుంది. అదే ప్రోటాన్ కూడా ఆవేశం అనేది ఇంత ఉంటుంది, బట్ అది పాజిటివ్ ఉంటుంది. సో ఈ వాల్యూ అనేది రెండింటికి కూడా ఉంటుంది. ఈజీ గుర్తుపెట్టుకోండి. 1.602 × 10⁻19 కూలమ్స్ అని మీరు గుర్తుపెట్టుకుంటే అయిపోయి. సో ద్రవ్యరాశి అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 9.1 × 10⁻28 గ్రాములు. రైట్. సో గ్రాములకి కిలోగ్రామ్ తెలుసు కదా డిఫరెన్స్ మీకు అది. సో ఇది ఎలక్ట్రాన్కి సంబంధించింది. రైట్. సో నెక్స్ట్ చూడండి, మనకి నెక్స్ట్ దేనికి సంబంధించింది అనుకుంటే ప్రోటాన్. చూడండి, ఈ కిరణాలని కిరణాలు అని పిలుస్తారు. కెనాల్ అంటే పాజిటివ్ కిరణాలు అని పిలుస్తారు. అలాగే చూడండి, యానోడ్ కిరణాల ప్రయోగం నుండి ప్రోటాన్ పొందపరచబడింది. యానోడ్ కిరణాలు అని గురించి చెప్పినాను ఆల్రెడీ. సో ఈ దాని కిరణాల ప్రయోగం జరిపిన శాస్త్రవేత్త ఎవరు అనుకుంటే గోల్డ్ స్టెయిన్. ఇంతకుముందు మనకి చెప్పింది చూడండిగా, ఆల్రెడీ మీకు చెప్పిన విలియం క్రూక్స్ అనే క్వశ్చన్ చెప్పిన. ఇక్కడ వచ్చేసి గోల్డ్ స్టెయిన్ గురించి చెప్తున్నాడు. ఇక్కడ రుణ కిరణాలు, ఇక్కడ వచ్చేసి ధన కిరణాలు. అలాగే చూడండిగా, విద్యుత్ క్షేత్రంలో రుణ ధ్రువం వైపు అంటే ఎలక్ట్రోడ్ వైపు ఆకర్షితం అవుతాయి. ఇక్కడ చూడండి ఎలక్ట్రోడ్, ఇక్కడ వచ్చేసి యానోడ్ వైపు అవి. ఇవి వచ్చేసి ఎలక్ట్రోడ్ వైపు సేమ్ ఆవేశం అయితే ఇంతకుముందు వాటికి ఎంత ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది. బట్ దీనికి పాజిటివ్, ఇంతకుముందు ఎలక్ట్రానిక్ అయితే నెగిటివ్. సో ద్రవ్యరాశి మాత్రం డిఫరెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి మీరు. రైట్. సో 1.673 × 10⁻24 గ్రామ్స్ అని క్వశ్చన్. అలాగే ప్రోటాన్ ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి కంటే ఇది ఇంపార్టెంట్ బిట్. రైట్. లాస్ట్ టైం గ్రూప్ డీలో బిట్ ఇది. ప్రోటాన్ ద్రవ్యరాశి అనేది రైట్ ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి కంటే ఎన్ని రెట్లు ఉంటుంది అనుకుంటే 1837 రెట్లు ఉంటుంది అనుకుంటే గుర్తుపెట్టుకోవాలి. సో ప్రోటాన్ ద్రవ్యరాశి అనేది ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి కంటే ఎలక్ట్రాన్ ద్రవ్యరాశికి 1837 రైట్ 1837 రెట్లు ఉంటుంది అనుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ సింపుల్. రైట్. సో ప్రోటాన్ వచ్చినప్పుడు సింపుల్ గోల్డ్ స్టెయిన్ అని గుర్తుపెట్టుకుంటే చాలు పేరు. వేరే పేర్లు రావు, ఎలక్ట్రాన్కి అయితే ఎక్కువ వస్తాయి. చూడండి నెక్స్ట్ న్యూటన్ కనుగొని శాస్త్రవేత్త కూడా ఈ పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి, జేమ్స్ చాడ్విక్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. అలాగే బెరీలియంపై ఆల్ఫా కణాలు తాడడం జరిగినప్పుడు కనుగొన్న ప్రాథమిక కణం ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. అంటే బెరీలియంపై ఆల్ఫా కణాల యొక్క తాడనం జరుగుతున్నప్పుడు కనుక్కున్న కణాల సంఖ్య ఏది అంటాడు. సో డైరెక్ట్ మీరు ఏం చెప్పాలా? న్యూట్రాన్ అని చెప్పాలి. కనుక్కునే శాస్త్రవేత్త ఎవరు అనుకుంటే జేమ్స్ చాడ్విక్ అని గుర్తుపెట్టుకోండి. న్యూట్రాన్ అనేది ఆవేశం అనేది ఉండదు, అంటే తటస్థంగా ఉంటుంది అనుకోసం అర్థం. దీని యొక్క ద్రవ్యరాశి గుర్తుపెట్టుకోండి 1.675 × 10⁻24 గ్రాములు అనేటివి. మీకు చూస్తే రైటా, మీరు ఇక్కడ చూస్తే సో ఇక్కడ చూడండి కొంచెం దీనికి ఇది ద్రవ్యరాశి అనేది ప్రోటాన్కి తర్వాత న్యూట్రాన్కి కొంచెం ఎక్కువ డిఫరెన్స్ 1.602, ఇక్కడ 1.675. సో మ్యాక్సిమం కొద్ది దగ్గర ఉంటుంది అనుకున్నట్లు మీరు గుర్తుపెట్టుకోండి. బట్ ఇది జస్ట్ గుర్తుపెట్టుకుంటే కానీ ఇది మాత్రం ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద్రవ్యరాశి యొక్క క్రమం. సో దేనికి ద్రవ్యరాశి ఎక్కువ ఉంటుంది, దేనికి ద్రవ్యరాశి తక్కువగా ఉంటుంది చూడండి. ఫస్ట్ న్యూట్రాన్ అనేది అన్నిటికంటే గరిష్టంగా ఉంటుంది. చూడండి ఇక్కడ 673, ఇక్కడ వచ్చి 675. ఇంకా మీరు ఇక్కడ చూసుకుంటే ఇంకా తక్కువ ఉంటుంది మీకు. ఇక్కడ 1 సంథింగ్ తక్కువ ఉంటుంది. ఇక్కడ 9.1 గ్రాములు అనుకోసం. ఇక్కడ చూడండి ఏముంటుంది అంటే బట్ నెగిటివ్ ఆవేశం ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ నెగిటివ్ ఆవేశం అనుకోసం ఉంటుంది. అందుకోసం సో మనకి ఎక్కువ ఏది అనుకుంటుంది అనుకోసం అంటే దీనికి ఎక్కువ ఉంటుంది అనమాట. రైటా. సో ఒకసారి చూసుకోండి. సో మనకి ద్రవ్యరాశి క్రమం అనేది ఏది ఎక్కువ ఉంటుంది అంటే న్యూట్రాన్కి ఎక్కువగా ఉంటుంది, తర్వాత ప్రోటాన్కి ఉంటుంది, తర్వాత ఎలక్ట్రాన్కి ఉంటుంది అనుకోసం గుర్తుపెట్టుకోండి. అలాగే విద్యుత్ క్షేత్రంలో ఇవి ఎక్కడికన్నా పోతాయి అనుకోసం అంటే చూడండి, విచలనం లేకుండా చలించే కణం ఏదైనా అంటే న్యూట్రాన్. అంటే ఎక్కడ పోతుంది అంటే ఎటువైపు ఆకర్షించబడదు. ఇంతకుముందు మనకి ఇది ఏది రుణ కిరణాలు అంటే ఇది ఎలక్ట్రాన్లు కానీ ప్రోటాన్లు అనుకోసం యానోడ్ వైపు, క్యాథోడ్ వైపు, అటు సైడ్ ఇటు సైడ్ పోతాయి అనుకోసం ఎలక్ట్రోడ్ వైపు అనుకోసం మనకి చెప్తున్నాం. బట్ ఇక్కడ మాత్రం ఎక్కడ పోయి ఇవి స్థిరంగా ఉండే కణాలు ఏమైనా ఉంటే అవి న్యూట్రాన్లు. రైటా. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇవి కాకుండా మనం ఇంకా నెక్స్ట్ మనకి ఈ పాటలో ఏం చదువుతాం అనుకోసం అంటే చూడండి, ఇది ఒక్క పట్టిక చదివితే కన్నా ఈ పాఠం అనేది అయిపోతుంది. దీంట్లో మనకి క్వాంటమ్ సంఖ్యలు వస్తాయి. అంటే ఏమొస్తాయి? ఈ క్వాంటమ్ సంఖ్యలు. సో ఈ క్వాంటమ్ సంఖ్యల గురించి మనకి చాలా జాగ్రత్తగా చదవాలి చూడండి. సో మనకి 4 రకాల క్వాంటమ్ సంఖ్యలు ఉంటాయి. 4 రకాల క్వాంటమ్ సంఖ్యలు అంటే మీకు నీట్గా చూద్దామండి. రైట్.
రైట్. నెక్స్ట్ చూడండి మనకి ప్రధాన క్వాంటం సంఖ్య. సో ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అంటారు. దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త నీల్స్ బోర్. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ వచ్చే 4 ప్రధాన క్వాంటం సంఖ్యలు ఉంటాయి. సో ఈ 4 క్వాంటం సంఖ్యలు అనేటివి వాటి యొక్క శాస్త్రవేత్తలు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎగ్జామ్లో డైరెక్ట్ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడానికి స్కోప్ ఉన్నది ఇక్కడ. సో ప్రధాన క్వాంటం సంఖ్యని ఎవరు ప్రతిపాదించిన శాస్త్రవేత్త? నీల్స్ బోర్. ఇది చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చినాడంటే ఇది ప్రధాన కర్పరం యొక్క పరిమాణం మరియు శక్తిని గురించి తెలియజేస్తుంది. రైటా? సో ప్రధాన కర్పరం యొక్క పరిమాణము మరియు శక్తిని గురించి తెలియజేసేది ఇది ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. సో దీన్ని మనం ఏమితో చూస్తామంటే ఎన్తో చూస్తారు. దీని యొక్క విలువలు చూడండి 1, 2, 3గా తీసుకుంటాం అనమాట. సో స్థాయిలో వచ్చేసి చూడండి ఇక ఇంతకు ముందు చెప్పి మీకు శక్తి స్థాయి పెంచుతారు కదా, వాటిని మనకి ఏమితో చూస్తారంటే KLMNతో చూసేస్తారు. సో ఇక్కడ చూడండి ఈ కర్పరాలు. సో కర్పరం K కానీ L కానీ M కానీ N కానీ మనం అనుకోవచ్చు. అలాగే ఎన్ వాల్యూ మనం ఏమనుకోవచ్చు 1, 2, 3, 4 అనుకోవచ్చు. నార్మల్ వాల్యూస్ అనొచ్చు. ఏదైనా కానీ ఒక కర్పరంలో ఒక కర్పరంలో ఉండే గరిష్ట పరిమాణం మరియు శక్తి గురించి తెలుసుకోవాలంటే మన ఫార్ములా ఏది అనుకోవచ్చు ఇక 2n². సో అప్పుడు K కర్పరం యొక్క గరిష్ట శక్తి ఎంత అనుకోవచ్చు అంటే n ప్లేస్లో 1 పెట్టుకుంటాం కాబట్టి 2 × 1 2. అలాగే L మనకి అంటే KLMN అని ఈ విధంగా కర్పరాలు స్టార్ట్ అవుతాయి. సో L రెండో కర్పరం కాబట్టి 2 అంటే 2 × 4 4 × 8. సో దీనికి ఎక్కువ ఉంటుంది అట్లా. సో మనకు కేంద్రకం నుంచి దూరంగా పెరిగే కొద్దికి వచ్చి కర్పరం యొక్క స్థాయి అనేది శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అనుకోవచ్చు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. సో సింపుల్గా సో మీకు ఇక్కడ ఏమి ఈ ప్రధాన క్వాంటం సంఖ్యనే రైట్. సో ఈ ప్రధాన క్వాంటం సంఖ్యకు సంబంధించి ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఏం చెప్తుంది దాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త నీల్స్ బోర్. అలాగే ఇది ఏం చెప్తుంది అంటే కర్పరం యొక్క పరిమాణము మరియు శక్తిని గురించి తెలియజేస్తుంది. సో ఆ శక్తికి సంబంధించిన ఫార్ములా ఏమి 2n². వెరీ ఇంపార్టెంట్. అలాగే చూడండి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్బిట్ ఆఫ్ అన్ ఆటమ్ అని క్వశ్చన్ కూడా అడుగుతుంటాడు. ఇట్లా శక్తి స్థాయి పరిమాణం గురించి కాకోకున్నట్లు ఏమడుగుతాడంటే క్వశ్చన్ ఒక మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఒక ఆటమ్ ఇన్ ఆర్బిట్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఒక ఆటంలో ఉండే ఆర్బిట్లో ఉండే గరిష్టమైన ఎలక్ట్రాన్ల సంఖ్య అని క్వశ్చన్ అడిగినప్పుడు కూడా నీ ఫార్ములా ఏం వేసుకుంటుంటే డైరెక్ట్ 2n². రైట్. సో ఇక్కడ n అనేది ఆర్బిట్ నెంబర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ K కర్పరంలో ఉండే గరిష్ట ఆర్బిటాల సంఖ్య కానీ K కానీ L యొక్క ఆర్బిటల్లో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య కానీ లేదా L కానీ M కానీ N కానీ ఏదైనా కానీ సో దీంట్లో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యని ఎప్పుడైనా అడిగినట్టు సింపుల్ ఫార్ములా ఏం వేసుకోవాలా 2n² వేసుకొని చేసేసి ఈజీ అయిపోతుంది. సో ఇది ఫస్ట్ మనకి ప్రధాన క్వాంటం సంఖ్యకు సంబంధించింది. రైట్. నెక్స్ట్ రెండోది సంబంధించి వచ్చేసి చూడండి కోణీయ ద్రవ్య వేగ క్వాంటం సంఖ్య. కోణీయ ద్రవ్య వేగ క్వాంటం సంఖ్య. సో దీన్ని మనకి మీరు తెలుగులో గుర్తుపెట్టుకోవడానికంటే ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడం సింపుల్గా ఉంటుంది. అజిముతల్ క్వాంటం నెంబర్ అంటారు. సింపుల్ ఏమంటారు? అజిముతల్ క్వాంటం నెంబర్ని కోణీయ ద్రవ్య వేగ క్వాంటం సంఖ్య అంటారు. కొన్నిసార్లు మనకి తెలుగులో కూడా అజిముతల్ క్వాంటం సంఖ్య అని ఇస్తాడు. సో మీరు ఖచ్చితంగా ఇక్కడ తెలుగులో గుర్తుపెట్టుకోకుండా కానీ ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి. అంటే ఇందుకు ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ప్రధాన క్వాంటం సంఖ్య అనేది సింపుల్గా వచ్చేస్తుంది అది. బట్ ఇక్కడ మాత్రం అజిముతల్ క్వాంటం సంఖ్య అంటే అని తెలుగులో రాస్తాడు. సో మనకి అజిముతల్ ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ మీరు ఇక్కడ, లేదంటే తెలుగులో కూడా రాసుకోండి దాన్ని. సో దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటే సోమర్ఫీల్డ్. ఈ క్వాంటం సంఖ్య ఆర్బిటల్ యొక్క ఏం తెలియజేస్తుంది? షేప్ ఆకృతిని తెలియజేస్తుంది. రైట్. సో ఈ క్వాంటం సంఖ్యని దేన్ని తెలియజేస్తుంది? ఆకృతిని తెలియజేస్తుంది. చూడండి ఫస్ట్ ప్రధాన క్వాంటం సంఖ్య దేన్ని తెలియజేస్తుంది అని క్వశ్చన్ చెప్తే మీకు పరిమాణము మరియు శక్తిని తెలియజేస్తుంది. సో ఇది అజిముతల్ క్వాంటం సంఖ్య అనేది ఆకృతిని తెలియజేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏమితో చూస్తారంటే Lతో చూస్తారు. అలాగే చూడండి ప్రతి n విలువకు 0 నుండి n-1 వరకు L విలువలు ఉంటాయి. ఎక్కడి నుంచి 0 నుంచి n-1 వరకు L విలువలు ఉంటాయి. చూడండి ఇది ఉపకర్పరాల సూత్రం. వాడు క్వశ్చన్ అడుగుతాడు ఈ L విలువని సింపుల్గా చెప్పాలని క్వశ్చన్ ఉపకర్పరాల సంఖ్య. ఏది? ఉపకర్పరాల సంఖ్య సూత్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇంతకు ముందు చెప్పిన మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక ఆర్బిటల్లో ఉండేది ఫస్ట్ 2n² చెప్పిన. ఇక్కడ వచ్చేసి ఉపకర్పరాల సంఖ్యకి సూత్రం చెప్తున్నాను. ఏముండదు 2l+1 క్వశ్చన్ అనేది. ఇక్కడ చూడండి అజిముతల్ క్వాంటం నెంబరు రైట్ SPDF ఇంతకుముందు చెప్తే కర్పరాల సంఖ్య K కానీ L కానీ M కానీ N కానీ ఈ విధంగా కర్పరాలు ఒక ఆర్డర్లో ఉంటాయి. ఫస్ట్ K, తర్వాత L, తర్వాత M, తర్వాత N. రైట్. సో ఈ ఆర్బిటల్స్ కూడా ఎట్లుంటాయంటే ఫస్ట్ S, తర్వాత P, తర్వాత D, తర్వాత F ఈ విధంగా ఉంటాయి. అందుకని S ఫస్ట్ 0 అనుకోవచ్చు, P 1, తర్వాత D 1, తర్వాత F 3 ఈ విధంగా అనుకున్నప్పుడు దాంట్లో ఉండే గరిష్టంగా ఉండే నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ చూడండి 2 × 0 + 1 అంటే 1. అలాగే చూడండి మీకు ఎంత 1 అంటే వేసింటే ఇప్పుడు చూడండి S వేసినప్పుడు మీకు ఎలక్ట్రానిక్ నేషన్ రాసేటప్పుడు 1 వేసింటాను. అలాగే P షేర్స్లో ఉండదు చూడండి మీకు ఏం చెప్తే గరిష్టంగా పట్టేది అయితే దీంట్లో 1, 2 పడతాయి. అందుకోసం దీంట్లో Sలో 2. Pని ఎట్లా రాయొచ్చు చూడండిగా ఇట్లా 3 డబ్బాలు రాయొచ్చు. 1, 2, 3 ఉంటాయి. అలాగే Dలో ఉండేటంటే గరిష్టంగా ఉండేది అంటే 10 చూడండి 10 ఎలక్ట్రాన్లు పడతాయి. అందుకోసం 5 గంటల 10
రైటా? సో, కానీ ఇట్లా డబ్బాలేసేటప్పుడు మాత్రం 5 డబ్బాలు ఏసి ఇడిసామనమాట. ఇట్లా వేసేటప్పుడు ఎన్ని డబ్బాలేస్తాం? 5 1, 2, 3, 4 1, 2, 3, 4, 5 ఇట్లా 5 డబ్బాలే ఉండాల. అట్లా ఎఫ్‌కొచ్చేసేసి గరిష్టంగానే ఉంటాయి 7. బట్ దీంట్లో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఏంటి అంటే 14. రైటా? సో, అది. సో, ఈ ఉపకర్పరాల సంఖ్య సూత్రానికి మాత్రం 2l+1 అనేది ఇంపార్టెంట్‌గా గుర్తుపెట్టుకోండి. సో, దీంట్లో పాజిబిలిటీ వాల్యూస్ 0 అంటే 3 అంటే ఏం రాయొచ్చు అంటే -1, 0, 1. సో, ఈ పాజిబిలిటీ వాల్యూస్ అంటే నెగెటివ్, పాజిటివ్, 0 ఇంక్లూడింగ్ అనేది ఉంటదని గుర్తుపెట్టుకుంటే చాలిక్కడ. సో, రైట్. నెక్స్ట్ వచ్చేసి చూడండి అయస్కాంత క్వాంటం సంఖ్య. సో, ప్రతిపాదించిన శాస్త్రవేత్త అన్నిటికీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. సోమర్ఫీల్డ్ గుర్తుపెట్టుకోవాలా. ఇంతకుముందు వచ్చిన నీల్స్ బోర్ గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు వచ్చిన ఆల్ఫ్రెడ్ ల్యాండే గుర్తుపెట్టుకోవాలి. సో, నీల్స్ బోర్, సోమర్ఫీల్డ్, ఆల్ఫ్రెడ్ ల్యాండే. నెక్స్ట్ చూడండి స్పిన్ క్వాంటం సంఖ్యలకు వచ్చేసి ఎవరైతే ఉలెన్బెక్ మరియు గౌడ్పిట్ అనేవాళ్ళు. ఈ ఖచ్చితంగా వీళ్ళ పేరు మీరు ఖచ్చితంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందే. రైటా? సో, ఇక్కడ అయస్కాంత క్వాంటం సంఖ్యను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే ఆల్ఫ్రెడ్ ల్యాండే. ఇది చూడండి ఇది పరమాణువులో గల ఆర్బిటాల్లు ప్రాదేశిక దృగ్విషయాన్ని రైట్ ఏంటి ప్రాదేశిక దృగ్విషయాన్ని అనేది తెలుపుతుంది. సో, దీన్ని మనం ఏమితో చూపిస్తారంటే ఎంతో చూపిస్తామని క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. అంటే చూడండి ఒక ఉపకర్పరంలోని ఆర్బిటాలన్నీ ఒకే శక్తిని కలిగి ఉంటాయి. సరే, ప్రాదేశిక దృగ్విషయం అంటే ఏవైనా కానీ ఆర్బిటాల్లో ఉండేటివన్నీ ఒక ఉపకర్పరంలో ఉండే ఆర్బిటాల్ అనేటువంటి అంటే ఈక్వల్ శక్తిని కలిగి ఉంటాయని క్వశ్చన్ చెప్పేది ప్రాదేశిక దృగ్విషయం. సో, ఇది చూడండి అలాగే మనకి ఇక్కడ ఇంతకుముందు అనేది ఆకృతి గురించి చెప్తుంది క్వశ్చన్ చెప్తాం కదా. చూడండి అది ఎస్ అనే ఆర్బిటల్ ఏ ఆకారం ఉందంటే గోళాకారం, పి అనే ఆర్బిటల్ అనేది ఏ ఆకారంలో ఉందంటే డంబెల్ ఆకారంలో ఉంటాయి. అలాగే డి అనేది ఏ ఆకారంలో డబుల్ డంబెల్ ఆకారంలో ఉంటాయని క్వశ్చన్ మీరు గుర్తుపెట్టుకోవాలా. రైటా? రైట్. చూడండి ఇంకా నెక్స్ట్ చూడండి ఇది ఉపకర్పరంలో ఉండే ఆర్బిటాల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఒక ఉపకర్పరంలో ఉండే ఆర్బిటాల సంఖ్యకి రెట్టింపు సంఖ్య ఇంతకుముందు చెప్తే కదా. ఇప్పుడు F = 7 వచ్చింది ఇంతకుముందు. రైటా? ఏది ఉపకర్పరాల సంఖ్య దాని సంఖ్యకి F అంటే 7 వచ్చినప్పుడు 7 రెంట్ల 14, S అంటే 1 వచ్చింది అంటే ఒక దాంట్లో ఎన్ని పడతాయి 2 పడతాయి. F అంటే మీ తర్వాత P అంటే మనకి ఎంత వచ్చింది వాల్యూ 3 వచ్చింది 3 రెంట్ల 6 అదే చెప్పింది మీకు ఇక్కడ. సో, డబల్ రెట్టింపు సంఖ్యలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. చూసుకోక ఉపకర్పరం ఆర్బిటల్ సంఖ్య 1 ఉంటే ఎలక్ట్రాన్ల సంఖ్య 2 ఉంటుంది. ఇంతకుముందు అందులో చెప్పింది. సో, 3 ఉంటే 6 ఉంటుంది. రైటా? 5 ఉంటే 10 ఉంటుంది. 7 ఉంటే 14 ఉంటుంది. అందుకోసం మీకు అన్నీ చెప్పినాం ఆల్రెడీ ఇది. సో, ఇది మనకి సంబంధించింది ఏది రైటా అయస్కాంత క్వాంటం సంఖ్య గురించి. సో, ఆల్ఫ్రెడ్ ల్యాండే అనే క్వశ్చన్ అని చెప్పినాడు. రైట్. లాస్ట్ వచ్చేసి స్పిన్ క్వాంటం సంఖ్య వెరీ ఇంపార్టెంట్ ఉలెన్బెక్ మరియు గౌడ్పిట్ ఎక్కువసార్లు ఎగ్జామ్లోనే ఈ క్వశ్చన్. స్పిన్ క్వాంటం సంఖ్యను ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఉలెన్బెక్ మరియు గౌడ్పిట్ అనేవాళ్ళు మనకి ఈ స్పిన్ క్వాంటం సంఖ్యను ప్రతిపాదించడం జరిగింది. అలాగే స్పిన్ క్వాంటం సంఖ్య ఆర్బిటల్లోని ఎలక్ట్రాన్ల యొక్క దేని గురించి చెప్తుంది ఎలక్ట్రాన్ యొక్క ఆత్మభ్రమణం అంటే చెప్తాను చుట్టూ తాను తిరిగేదానికి అసలు. సో, ఎలక్ట్రాన్ యొక్క ఆత్మభ్రమణం గురించి చెప్పించే క్వాంటం సంఖ్య ఏది అంటే డైరెక్ట్ స్పిన్ క్వాంటం సంఖ్య అని చెప్పాలి. సో, స్పిన్ క్వాంటం సంఖ్యలు అన్నిటికీ వాల్యూస్ ఫార్ములాస్ ఏం అవసరం లేదు. +1 -1 అని గుర్తుపెట్టుకుంటే చాలు. సో, ఇది స్పిన్ క్వాంటం సంఖ్య కేవలం 2 విలువలను కలిగి ఉంటుంది. ఒకటి +1 ఇది అంటే +1/2 -1/2 అని క్వశ్చన్ గుర్తుపెట్టుకుంటే దీన్ని స్పిన్ కాబట్టి ఎస్తో చూస్తారని గుర్తుపెట్టుకోండి. సో, పరమాణువులోని ఎలక్ట్రాన్ యొక్క స్థితిని తర్వాత స్థానాన్ని తెలియజేసే క్వాంటం సంఖ్యలు ఇవి అనమాట. సో, రైట్. సో, ఎలక్ట్రాన్ యొక్క స్థితి తర్వాత ఎలక్ట్రాన్ యొక్క స్థానం గురించి తెలియజేసేది స్పిన్ క్వాంటం సంఖ్య. సో, మనకి ఇవి 4 రకాల స్పిన్ క్వాంటం సంఖ్యలు చాలా ఇంపార్టెంట్. ఎవరెవరు మనకి ప్రతిపాదించినారు దీంట్లో ఉండే ఫార్ములాస్ ఏవి సో, ఇవి ఏమేమి తెలియజేస్తాయి అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్.